ముఖ్యంగా ఈరోజు బంజారాలకు జరుగుతున్న ఈ రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ద కమ్యూనిటీ బంజారా బిడ్డలు, లంబాడి బిడ్డలు. ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బంజారాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా 12 ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడుతోనే కేవలం 4 ఇచ్చిండ్రు. అంటే మెజారిటీగా ఉన్న 24-25 లక్షల మంది జనాభా ఉన్న మాకు కూడా కేవలం 4 సీట్లు ఇవ్వడం ఇది అలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోనీ మంత్రి పదవులు ఇస్తారా అంటే మంత్రి పదవులు ఇవ్వలేదు, కార్పొరేషన్ పదవులు ఇవ్వలేదు, గిరిజన సంక్షేమ హాస్టల్ కూడా ఇవాళ నాశనం అయిపోతున్నాయి, ఇవాళ కాలేజీలు లేవు, ఇవాళ బడ్జెట్లు కూడా కేటాయిస్తున్నామని కేవలం తూతు మంత్రంగా కేటాయిస్తున్నారు తప్పిస్తే కానీ మిగతాది లేదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లంబాడి ఎస్పెషల్గా కేవలం బంజారా బిడ్డల పైనే దాడులు అనేక విధంగా వీళ్ళ భూములను లాక్కుంటున్నారు. మొన్న చూస్తే మీరు లగచర్ల భూములు కావచ్చు, లేకపోతే ఫార్మాసిటీ ఇప్పుడున్న ఫ్యూచర్ సిటీ భూములను కూడా లాక్కుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇలా తమ్ముడు మిత్రుడు అశోక్ గారు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మేము ఒకటే చెప్తున్నాం, బంజారా బిడ్డలకు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయండి. ఇది మాకు అడుక్కుంటలేము, ఇది మా రిక్వెస్ట్ కాదు, ఇది డిమాండ్. 24 లక్షల మంది నువ్వు ప్రభుత్వంలో ఏర్పడడానికి ముఖ్య కారణమే కేవలం బంజారా బిడ్డలు. ఇవాళ నీకు ఖమ్మంలో కూడా 9 సీట్లు మెజారిటీగా ఎట్లొచ్చినాయన్నది ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు లక్కీ సీఎం, నువ్వు దారి తప్పిపోయి సీఎం సీట్లో కూర్చున్నావు. మేము మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు వచ్చి నిన్ను ముఖ్యమంత్రి చేసిన వాళ్ళం మేము, ఉద్యమాలు చేసిన వాళ్ళం మేము, కేసులు వేసుకున్నది మేము. నీ ఇల్లు గత ప్రభుత్వం పగలగొట్టి నిన్ను అరెస్ట్ చేస్తే నీ గురించి బట్టలు చింపుకొని నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళం మేము. మాకు ఇవాళ ఈ విధంగా అన్యాయం చేస్తున్నాం. తస్మత్ జాగ్రత్త, ఖబర్దార్. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది డిమాండ్ బంజారా బిడ్డల తరపు నుంచి. మీరు రానున్న రోజుల్లో బంజారా బిడ్డలకు మీరు పూర్తిగా న్యాయం చేయాలి, లేకపోతే మీ సీఎం సీటు ఊడుతుంది, నెక్స్ట్ ఇంకొకరికి వస్తుంది. ఈరోజు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాలతో కలిసి ఈరోజు ప్రెస్ సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 6వ తారీఖున ఏదైతే 18 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఏదైతే జీవో రిలీజ్ చేయడంలో 18 కార్పొరేషన్లో ఒక్క బంజారా సామాజిక వర్గం కానీ ఒక గిరిజన బిడ్డను కానీ అక్కడ కేటాయించకుండా వాళ్ళు చెప్పినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే గిరిజన బిడ్డలకు 3 ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ దానికి ఒక్కో కార్పొరేషన్కి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి ఏదైతే అభయహస్తం పేరు మీద మేనిఫెస్టో తీసుకొచ్చి ఈరోజు గిరిజన బిడ్డలు ఓట్లు దోచుకొని ఈరోజు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. 2.5 సంవత్సరాలుగా ఈ 18 కార్పొరేషన్లో మొన్న కేటాయించినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఒక్క గిరిజన సామాజిక వర్గం చెందినటువంటి ఒక్క గిరిజన బిడ్డ లేకపోవడం ఇది తీవ్ర అన్యాయం జరిగింది గిరిజన సామాజిక వర్గానికి. కాబట్టి వెంటనే ఈ 2.5 సంవత్సరాలుగా కనీసం క్యాబినెట్లో ఒక మంత్రి లేకపోవడం, అలాగే ఎమ్మెల్సీలు లేకపోవడం, రాజ్యసభలో లేకపోవడం, నామినేటెడ్ పదవుల్లో లేకపోవడం, ఇప్పుడు కేటాయించినటువంటి కార్పొరేషన్లో లేకపోవడం, అక్కడ పార్టీలో లేకపోవడం. కానీ ఇదే ప్రభుత్వాన్ని గెలిపించడంలో, ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో సుమారు 50 నియోజకవర్గాల్లో గిరిజన బిడ్డలు బంజారా సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఎక్కడైతే ఓట్లేసిందో అక్కడ మాత్రమే గెలిచి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఏసీలలో కూర్చొని మీరు కాలయాపన చేస్తున్నారో ఇది గిరిజన బిడ్డలకు శాపంగా మారిపోయింది. కాబట్టి ఇప్పటికే హెచ్చరిస్తూ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తక్షణమే క్యాబినెట్లో మంత్రిగా బంజారా బిడ్డకు ప్రమాణ స్వీకారం చేయాలి. డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి వెంటనే డిప్యూటీ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేపియాలి. అలాగే వెంటనే అన్ని పదవుల్లో గిరిజన బిడ్డలకు 10% రిజర్వేషన్ వాటా కేటాయిస్తూ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.